హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన వంచ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజుటి వీడియోలో నేను బ్రసెల్స్ స్ప్రౌట్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. బ్రసెల్స్ స్ప్రౌట్స్ అంటే చిన్ని చిన్ని క్యాబేజెస్ అనమాట. ఫస్ట్ ఒక బౌల్లో మనం ఒక 10 క్యాష్యూస్, ఒక స్పూన్ గసగసాలు సోక్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ పీనట్స్ అంటే వేరుశనగ పప్పు డ్రై రోస్ట్ చేసుకొని, ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పీనట్స్, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఇంచు ఎండు కొబ్బరి అయినా ఓకే, లేదు అంటే పచ్చి కొబ్బరి కొంచెం వేయించేసుకొని, అండ్ ఒక 4 ఎండుమిరపకాయలు అన్నీ వేయించేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఈ బ్రసెల్స్ స్ప్రౌట్స్ని హాఫ్కి కట్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని కొంచెం పోపు పెట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వన్స్ అవి స్ప్లిట్ అవుతున్నప్పుడు ఒక ఆనియన్ని ఫైన్గా చాప్ చేసేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వేగుతున్న ఆనియన్స్కి ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ అండ్ క్యాష్యూస్, గసగసాలు కూడా వేసేసి ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వన్స్ ఈ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ని వేసేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని వేసేసుకొని కొంచెం ఒక కప్పు ఆర్ ఒక టమాటోని కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసేసుకొని ఇప్పుడు దీనికి వేసేసుకోవాలన్నమాట. ఈ గ్రేవీకి వేసేసుకొని సేమ్ టైం మనం పక్కనే పెట్టుకున్న బ్రసెల్స్ స్ప్రౌట్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్న బ్రసెల్స్ స్ప్రౌట్స్ యాడ్ చేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు చిల్లీ పౌడరు, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ గరం మసాలా అన్నీ వేయించేసుకొని ఒక 3 మినిట్స్ స్లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. వన్స్ ఆయిల్ పైకి వెళ్తున్నప్పుడు